హైదరాబాద్ కూకట్పల్లి నల్లచెరువు దగ్గర కైట్ ఫెస్టివల్ ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో పాల్గొని కైట్స్ ఎగురవేశారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. పిల్లలతో పాటు ఉత్సాహంగా పండుగను సెలబ్రేట్ చేసుకున్నారు. చెరువుల పరిరక్షణ అందరి బాధ్యత అన్నారు. వేడుకల్లో స్థానికులు చిన్న పెద్ద అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కూకట్పల్లి నల్ల చెరువు ఏదైతే హైడ్రా ఈ చెరువుని పునరుద్ధరించిందో ఈ ప్రాంతంలో ఈ కైట్స్ ఫెస్టివల్ అనేది మనం జరుపుకుంటున్నాం. చూశారు, చాలామంది చిన్నారులంతా కూడా దీంట్లో వచ్చినారు. వాళ్ళందరూ కూడా మొత్తం వాళ్ళ పేరెంట్స్ తోటి వాళ్ళతోటి తీసుకొని వాళ్ళు వచ్చి ఇక్కడ ఈ పతంగుల పండుగల్లో వాళ్ళు కూడా భాగస్వాములు అవడం చాలా ఆనందంగా ఉన్నది. మీకు తెలుసు ఈ ప్రాంతం ఎలా ఉండేదో. కరెక్ట్గా ఒక సంవత్సరం క్రితం అంటే మనం 2024 సెప్టెంబర్లో ఇక్కడ హైడ్రా డిమాలిషన్స్ చేసినప్పుడు ఇక్కడ చాలా పెద్ద ఎత్తున రెసిస్టెన్స్ వచ్చింది. మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. అప్పుడు హైడ్రాస్లో ఎందుకు చేస్తున్నది డిమాలిషన్స్ అని చెప్పేసి చాలా ప్రశ్నలు కూడా లేవనెత్తడం జరిగింది అన్నట్టు. బట్ మనం చేసేది ఫస్ట్ ఏంటంటే డిమాలిషన్ చేసిన తర్వాత నెక్స్ట్ కన్స్ట్రక్షన్, అది కన్స్ట్రక్టివ్ యాక్టివిటీ. ఇప్పుడు ఇక్కడ మనం చూసాం ఈ చెరువుకి దీంట్లో వందలాది మంది వచ్చి కూడా హైడ్రాకు మద్దతుగా కూడా పలు సందర్భాల్లో కూడా వాళ్ళు ఇక్కడ ర్యాలీలు నిర్వహించినారు. ఎన్నో సందర్భాల్లో వాళ్ళు ఏది మాకు వాళ్ళ దీన్ని మద్దతును కూడా తెలియపరచడం హైడ్రాకి అనేది కూడా మనం చూసాం. సో చేసేది ఇప్పుడు ఈ ప్రోగ్రెసివ్ వర్క్. దీంట్లో ఈ లేక్ రిజ్యునేషన్ ఇంకా మేము ముందు ఇంకా ప్రభుత్వం నుంచి ఈ 6 చెరువులు కాకుండా ఇప్పుడు చేసిన కాకుండా ఇంకో 14 చెరువులు చేయాలని, ఆ తర్వాత ఇంకా కొన్ని చెరువులు అంటే దాదాపు 20-30 చెరువులు త్వరలో హైదరాబాద్లో హైడ్రా ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కూడా ఈ చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం జరుగుతుందన్నమాట. ఈ ప్రజలందరూ కూడా ఇక్కడ షటిల్ కోర్టు కావాలని కొంతమంది అడిగినారు. అండ్ ఇంకా కొన్ని ఇతర ఓపెన్ జిమ్స్ ఇవన్నీ కూడా ఇస్తాయన్నమాట. అంటే ఇక్కడ ఇంకా చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి చిన్న ఒక హాల్ లాంటిది అండ్ వాకింగ్ ట్రాక్ అండ్ ఇది ఇంతే కాకుండా యోగా ప్లాట్ఫామ్స్ ఇట్లా అన్నీ అంటే ఏది కావాలో స్కేటింగ్ ట్రాక్ ఒకటి, సైకిల్ ట్రాక్ కూడా ఇస్తున్నాము. సో ఇట్లా షటిల్ కోర్ట్స్ వస్తాయి. ఇట్లా మళ్ళీ ఇంతే కాకుండా మనకి పికిల్ బాల్ కోర్ట్స్ ఇట్లాంటివి కూడా అంటే ఇతర గేమ్స్ చేసేటట్టు అండ్ ఇవన్నీ సెల్ఫ్ సస్టైనెన్స్ మోడ్లో చేయడానికి కూడా మేము ఇక్కడ LED స్క్రీన్స్ అట్లాంటివి కూడా ప్లాన్ చేసి అంటే దానికి అడ్వర్టైజ్మెంట్స్ దీన్ని కూడా చేసి దీనికి ప్రతి నెల వచ్చే ఖర్చు కూడా ఇక్కడ సెల్ఫ్ సస్టైనెన్స్ అంటే ఇది ఫ్రీ అందరికి కూడా యాక్సెస్ ఇచ్చేటట్టు